నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇప్పుడు చాలామంది చూడండి, మనకి ఎస్ఐపీస్ చేయాలా లేకపోతే పిఎంఎస్లో వేయాలా అనుకుంటారు. అసలు మెయిన్గా ఎస్ఐపీస్కి పిఎంఎస్కి ఉన్న డిఫరెన్స్ కూడా చూద్దామండి. సపోజ్ చూడండి, ఎస్ఐపీస్ అనగానే సపోజ్ ఇవాళ చాలామందికి అవేర్నెస్ బాగా వచ్చింది. నెలకి మేము ₹1,00,000 ఎస్ఐపీ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, నెల ఎవరైనా కనుక ₹1,00,000 ఎస్ఐపీ వేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, నెలకి 1,00,000 అనగానే ఒక 5 years తీసుకుందాం టైము. 5 yearsలో వాళ్ళు పెట్టేది ఎంత అంటే 60 లక్షలు పెడతారు. ఎందుకంటే 5 ఏళ్ళకి 12 నెలలు చొప్పున మనకి 60 నెలలు వస్తాయి. సో 60 monthsలో వాళ్ళు పెట్టేది ఎంత అంటే 60 lakhs. సో అలా వాళ్ళు పెట్టిన 60 lakhsకి మార్కెట్లో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనకు వచ్చేది ఎంత అంటే దగ్గర 90 lakhs వస్తుందండి. 90 lakhs. సో చూడండి, అలా గణనీయంగా ఇంకొంచెం పెంచుకుంటూ వాళ్ళు కనుక ఒక 9 years చేశారనుకోండి. సపోజ్ 9 years అలా చేస్తే 108 months కనుక అలా ఇన్వెస్ట్ చేస్తే దగ్గర ₹1,00,000 పెట్టారు. సో వాళ్ళు పెట్టిన ₹1,00,000కి అప్పుడు కూడా 1,75,00,000, 2,05,00,000 అలా వస్తుందండి రిటర్న్ అయితే. ఎప్పుడైతే 15 years కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, దగ్గర 15 years ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 180 months వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టేదే 1,80,00,000 పెడుతున్నారు. సో అలా 1,80,00,000 కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ మనకి ఇచ్చేది ఎంత అంటే 6,75,00,000 ఇస్తుందండి. సో చూస్తే మనకి లాంగ్ టర్మ్లోనే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఎప్పుడు మనకి షార్ట్ టర్మ్లో 5 ఏళ్ళకి 9 ఏళ్ళకి పెద్ద రిటర్న్ కనిపించదండి. గణనీయంగా 15th year దాకా కనుక వెయిట్ చేస్తే అప్పుడే మనకి ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది పెద్ద బెనిఫిట్ వస్తుంది. తద్వారా మనకి వచ్చేది ఎంత అంటే 6,75,00,000 వస్తుంది మనకి. సో అదే మనం చెప్పేది ఏంటంటే, ఒకే మనం ఎస్ఐపి రూపంలో కాకుండా స్టార్టింగ్లోనే ఒక 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి అలా వదిలేస్తే మార్కెట్లో, అదే 15 years కనుక వెయిట్ చేస్తే దగ్గర మనకు వచ్చేది ఎంత అంటే 7,75,00,000. చూడండి, మనం ఎప్పుడు ఎస్ఐపి రూపంలో మనం పెట్టేదేమో 1,80,00,000 అయితే మనం ఒక పిఎంఎస్లో మనం పెట్టేది కేవలం 50,00,000. అంటే చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నాము. కానీ ఫలితం 15 years తర్వాత చూస్తే ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా వచ్చింది మన పిఎంఎస్లో. అయితే అనుకుంటాం, సార్ పిఎంఎస్ దగ్గర పెట్టాలి అంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి, 50 lakhs ఉండాలి, మనతో అవ్వదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఎస్ఐపి 1 lakh ఏదైతే అనుకుంటున్నారో అది మీకు కేవలం 4 years మాత్రం వేయండి. 3.5 years 4 years వేస్తే మనం చేసే ఎస్ఐపికి ఈక్వల్గా మనకి 50 lakhs అనేది వస్తుంది. సో మనం పెట్టేది 36 లక్షలు అయితే ఒక 14 లక్షలు మార్కెట్లో వచ్చినా కూడా మన దగ్గర 50 lakhs వస్తుంది. వెంటనే మనకు కనుక అలాంటి ఎస్ఐపి నుంచి మనం మూవ్ అయిపోతే పిఎంఎస్కి, తద్వారా మనం అధిక రిటర్న్ పొందుకోవచ్చు. మళ్ళీ మనం ఎస్ఐపి చేయకుండా కూడా మనం ఏదైతే 15 years తర్వాత ఎస్ఐపి చేసే వాళ్ళకి ఎంత రిటర్న్ వస్తుందో అంత రిటర్న్ మనకే వస్తుంది. అంతకన్నా ₹1,00,000 ఇంకా ఎక్స్ట్రా మనకే వస్తుంది. కాబట్టి పిఎంఎస్ని అర్థం చేసుకోండి. ఎవరైతే పిఎంఎస్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మనం మొత్తం 15 years తర్వాత రియలైజ్ అయ్యి మనం ఆ రోజున తప్పు చేసాము, మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుంటే మాత్రం మనం ఏం కూలిపోతామండి. సో కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. 1-4 సార్లు అర్థం చేసుకోండి. ఎందుకు పిఎంఎస్ మంచిది అని చెప్తున్నాము, దాంట్లో ఉన్న లాభాలు ఏంటి అర్థం చేసుకొని తద్వారా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు అయితే పొందొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.